కుకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసు నిందితులు ఎవరు? హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన స్వాన్ లేక్ అపార్ట్మెంట్ హత్య కేసు రోజురోజుకీ కొత్త కోణాలను బయటపెడుతోంది. 50 ఏళ్ల గృహిణి రేణు అగర్వాల్ను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితులు ఎవరు అన్న ప్రశ్నకు పోలీసులు సమాధానం కనుగొన్నారు. నిందితులు ఎవరు? పోలీసుల దర్యాప్తులో 2 పేర్లు బయటపడ్డాయి. హర్ష, హయసా కోల్కతా మాన్పవర్ ఏజెన్సీ ద్వారా 10 రోజుల క్రితం రేణు అగర్వాల్ ఇంటికి పనివాడిగా వచ్చాడు. రోషన్, యవ్సన్ అదే అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్లో పనిచేసే వర్కర్. ఈ ఇద్దరూ కలిసి రేణు అగర్వాల్ను కాళ్లు కట్టి, గొంతుకోసి హత్య చేశారు. డబ్బు, బంగారంతో పరారీ. హత్య అనంతరం నిందితులు ఇంట్లో ఉన్న సుమారు 4 తులాల బంగారం మరియు దాదాపు 1 లక్ష రూపాయల నగదు ఒక బ్యాగ్లో వేసుకుని పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్లో వాళ్లు బ్యాగ్ పట్టుకుని బైక్పై వెళ్లిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. పోలీసుల దర్యాప్తు. బాలానగర్ డీసీపీ సురేష్ బుందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ సిబ్బంది వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. నిందితులు జాఖన్ వైపు పారిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు విస్తృత మాన్హంట్ ప్రారంభమైంది. ప్రజల్లో ఆందోళన. ఈ హత్యతో గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు. భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కుకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో నిందితులు ఎవరో బయటపడినా వారు ఇంకా అదుపులో లేరు. పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ ఘటన నగర భద్రతపై మరింత పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది.